ఉంటే వాళ్ళని పిలిపి మీరు వాళ్ళని పిలిపియారు, అది కూడా మాకు తెలుసు. మాకు తెలుసు ఏం డాక్యుమెంట్ ఉందో చూపిరు. మా మీద కేసు పెట్టారు. టెన్షన్ వచ్చింది, ఇంత దౌర్జన్యం జరుగుతుంటే టెన్షన్ వస్తుంది. సిఐ గారు కంప్లైంట్ కాదు సార్, ఇప్పుడు ఇన్ని గులగొట్టి మీరు ఏం యాక్షన్ అండ కూర్చొని ఉన్నాడు. ఇంజక్షన్ వస్తే కబ్జా పెట్టమని ఉంటుంది. కంప్లైంట్ ఇచ్చి వచ్చినాం, స్టేషన్కి వచ్చినాం. ఇద్దరం ఎమ్మెల్యేలకు చెప్పలేరా, 100 మంది గుండాలు వచ్చి అది కబ్జా పెట్టి ఇదంతా కూలగొట్టి చూసుకున్నాం. మామూలు ఏమొచ్చింది, ఎవరు వచ్చింది? అరే నువ్వు అటు ముచ్చేసి మాకేం తెలుసు, మా మీదకి వస్తున్నాయి మా వాళ్ళు పోయిన రాడు. బయట పంపేయండి. మీరందరూ పదండి. ఆధార్ అంటే నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి గంట ముందు 100 మంది గుండాలు ప్రాణాలు ఏం చూస్తావు, ఏం చేస్తావు? నేను సిపి గారు కడిపోతాం. నువ్వు నా మీద మా జాగలో వచ్చి కబ్జా మా జాగ్రత్త దాని ఏం చేస్తావు?
వదిలేస్తున్నా. ఎందుకంటే ఇంత ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి 2012-13లో మేము కొన్న ఇది 10 ఇన్నేళ్ల నుంచి ఎవరు రాలే. అంతకుముందు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక మాట్లాడుతుండే యాక్చువల్గా కంపౌండ్ ఇంట్లో మేము ఎక్కడ జరిగింది బయటికి ఇక్కడ ఇది ఒక పట్టా మిలిటరీలో కొంచెం ఆ అపార్ట్మెంట్ ఈ ఒక్కటే ఖాళీ జాగా. వాళ్ళ మీద ఇవాళ పొద్దున మేము ఇప్పుడు డైరెక్ట్ వచ్చి కన్ఫ్రంటేషన్ చేసుకోవద్దు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం. పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చినాం. రిపోర్ట్ ఇచ్చి సిఐ గారికి, ఏసీపీ గారికి, మళ్ళా డీసీపీ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసినా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు. అంటే ఏవో పనులు ఉన్నాయని చెప్తున్నారు. మేము చెప్తున్నాం యాజ్ ఏ ఇద్దరు ఎమ్మెల్యేలమే డైరెక్ట్ మా ప్రాపర్టీ మీదకి మేము పోతున్నాం. ఇక మాకు ఏదైనా ప్రాణ హాని ఉన్నా మమ్మల్ని మా అల్లుంది రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గారిది, మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారిది. అదే మాదిరిగా ఇక్కడ నా జాగా నా కొడుకులది ఇక్కడిది 14 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద ఉన్నాం. ఇది 40 ఏళ్ల సైన్స్ ఒక మానవునికి ఉండే ఇక్కడ 2 ఎకరాల చిల్లర ఉంది. ఇది మేము అప్పటి సంది మా డాక్యుమెంట్స్ ఉన్నాయి, కొన్నాము. అంతకుముందు కూడా 40 ఏళ్ల కింద కంపౌండ్ వాళ్ళు కూడా 40 ఏళ్ల కింద పెట్టిన కంపౌండ్ వాళ్ళే. మాకు పర్మిషన్స్ ఉన్నాయి, ట్యాక్సులు కడుతున్నాము, కరెంట్ మీటర్లు ఉన్నాయి మా పేర్ల మీద. మొత్తం ఆటోలకు మేమే కిరాయికి ఇచ్చినాము. ఇవన్నీ కూడా మేము కూడా మేమే కిరాయికి ఇచ్చినాము. ఇవన్నీ జాగాలో ఉండి వాళ్ళు ఇప్పుడు దౌర్జన్యంగా మప్పుల రాత్రి 1 గంట సంది ఇక్కడ టెంట్ వేసుకొని బీర్లు, బిర్యానీ 100 మంది రౌడీలను తీసుకొచ్చి రాత్రి గడపారాలు తీసుకొని, కొడవళ్ళు తీసుకొని సంపెతానికి వచ్చి ఇవన్నీ కూడా రేపులు వేసి మా మీదకి వస్తున్నారు. ఇప్పుడు ఆ శ్రీనివాసరెడ్డి అయినట్టు మా సిఐ ముంగట్లో మా మీదకి వచ్చిండు. ఎవడరా నువ్వు అని నా మీదకి వచ్చిండు. అది కూడా రికార్డ్ అయ్యింది. ఇంత దౌర్జన్యమా? ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఇంత దౌర్జన్యం చేసి ఆ లక్ష్మణ్ అని ఉన్నాడు విప్పు. మొదటి సంది కూడా నా దానికి వస్తూనే ఉన్నారు. 8 నెలల సంది నడుస్తుంది. ఏదైనా ఉంటే టీ పని చేసుకొని మీ జాగా అవతల ఉన్నది, మిలిటరీలో పోయింది, మాకు సంబంధం లేదు. మా డాక్యుమెంట్స్ ఉన్నాయి. మా డాక్యుమెంట్లు జూమ్గా ఏది ఉన్నా మీరు తీసుకోమని చెప్పినాం, సర్వే చేయమని చెప్పినాం, టీ పని పెట్టమని చెప్పినాం. కానీ రాత్రి ఎలక్షన్లకు తెల్లారి ఇట్లా అందరము మాకు కూడా తెలియదు. కొంతమంది వచ్చి మా వాళ్ళ సెల్ ఫోన్లన్నీ గుంజుకొని ఆటోలకంతా ఆటో షెడ్లన్నీ గులగొట్టి అక్కడ పెద్ద షెడ్ ఉండే ఆ షెడ్ అంతా చూడండి ఎంత దౌర్జన్యం చేసి. ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా మేము ఒక ఎమ్మెల్యేలమే మామూలు ప్రజలకు ఏముంటుంది చెప్పు. నేను సిఐ గారికి కూడా 8:30కే ఫోన్ చేసిన, ఆయన కూడా వస్తున్నాడు. ఏసీపీకి చేసిన, డీసీపీ మేడంకు చేసిన. ఇప్పుడే వాళ్ళు వచ్చిర్రు. వాళ్ళు వచ్చినాక ఇంకో ఉండేవాళ్ళంతా పోయి ఇప్పుడు. కాబట్టి ఆ శ్రీనివాసరెడ్డి కూడా ఇన్నే ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఇప్పుడు అరేంజ్ చేయమని చెప్తున్నాను నేను. ఎందుకంటే మా జాగల వాళ్ళకి ఏదైనా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, వాళ్ళకి ఏదైనా డాక్యుమెంట్ ఉంది, వాళ్ళకి ఏదైనా ల్యాండ్ ఉంది. నువ్వు సర్వే చేసి తీసుకో, టీ పని పెట్టు. మా డాక్యుమెంట్ మేము చూపిస్తాం. మా డాక్యుమెంట్ సరిగా లేకపోతే ఇచ్చేసే వాళ్ళకే మేము తయారున్నాం. ఇప్పుడు 8 ఏళ్ల సార్ చూపిస్తూనే ఉన్నాం. పోలీస్ స్టేషన్లో డాక్యుమెంట్ ఆల్రెడీ రికార్డ్ అయి ఉన్నది. మాది ఒక్క 1% కూడా తప్పు లేదు. కానీ ఒక 2 ఎమ్మెల్యేల జాగాలు కబ్జా పెడుతున్నారంటే ఏంది ఇది? 100 మంది రౌడీలు వచ్చి టిఫన్ పెట్టమను, సర్వే చేయమను, డాక్యుమెంట్ చూపిమను, కోర్టుకు రమ్మను, డాక్యుమెంట్ చూపిమను. ఏమీ ఒక్కనాడు కాదు కదా. మా డాక్యుమెంట్ చూడమను, మా తప్పు ఉంటే అలానే తీసుకోమను. మేము ఇడిచిపెట్టిపోతాం. ఇడికెళ్ళి సర్వే నెంబర్ ఎంత ల్యాండ్? అది 82 సర్వే నెంబర్. ఎంత ల్యాండ్? మాది 2 ఎకరాలు 10 గుంటలు. 82, 83 2 సర్వే నెంబర్. ఎప్పటి నుంచి ఉన్నారు మీరు ఇక్కడ? ఎప్పటి నుంచి? 40 ఏళ్ల సంధి వాళ్ళకి బారుడైనకు ఉండే. ఇక్కడ చీరల కంపెనీ ఉండే, ఇలా ఇండస్ట్రీ ఉండే, ఇండస్ట్రీ షెడ్లు ఉండే. మళ్ళా మా పేరు మీద కూడా 14-15 ఏళ్ళు అయింది. మేము కొని కూడా ఇద్దరం సగం. మరి అప్పటి నుంచి మీరు ఇక్కడ కబ్జా మీద ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు రావడానికి గల కారణాలు ఏమనుకో? దౌర్జన్యం అయ్యా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.
దౌర్జన్యం మీరే చూస్తారు కదా, మాకు కూడా తెలియదు. 2 నెలల కింద జాగలన్నీ కబ్జా గురవుతున్నాయి. దొంగలు రౌడీలంతా నాకు కబ్జా పెడుతున్నారు. పడేని ఏమనకు 5 నిమిషాలు 5 నిమిషాలు తమ్ముడట్రా పిల్లలు అంత పంపించారు. నీకనే ఇక్కడికి వచ్చినాం. ఎవిడెన్స్ కూడా ఉంది నట్టు. డీసీపీ గారు కూడా చేసా అని పోలీస్ చెప్పి కూడా డీసీపీ గారు మీ వాళ్ళు రెస్పెక్ట్ చెప్పినాం. ఆయన కూడా చెప్పాం. ఆయన ఎంత రెస్పాన్స్ ఏం కావాలి? రెస్పాన్స్ చేసిన నేను మంత్రిగా నువ్వు చెప్పేసి ఇచ్చేస్తా పోనీ, తక్కువ ఏం లేదో పదకొండు దౌర్జన్యం కానీ తీసుకొని రావాలి. ఏంది పడతాను ఇంత అన్యాయం పడతాను. మేము కూడా మంత్రి ఉన్నాం కానీ ఎప్పుడు మంది జాగాలు కట్టుకొస్తాం. అది ఇద్దరు పక్క నంబర్ వేసుకొని చేసుకుంటారు అంటున్నాను. మాదంటే ఎట్లా వస్తుంది చెప్పు. వాడు దొంగాడు శ్రీనివాసరెడ్డి వాడు 10 మాటల ఇంటి టీ పని పెట్టుకొని కొలుచుకొని తీసుకోరా అని చెప్తాడు. చెప్పు నా సాయం ఒక 3 నెలల కింద మేము అది తీసేస్తాం. ఏమంటారు? సరే చెప్పండి. సరే చెప్పండి. అంకుల్ అంకుల్ చూడు వాడొచ్చి మంచిగా మరి వాళ్ళు సర్వే సరుచుకోమన్నా నీ భూమి సర్టిఫికేట్ చేస్తా 8 ఏళ్ల కింద సర్టిఫికేట్ చేస్తా దాని ఫుడ్ తీసుకో. 2 months కింద స్టేషన్ అనేది కంటిన్యూస్ మా బాధతో మీ దగ్గరకు వచ్చి మీరు రాకపోతే మేము ఇక్కడికి వచ్చి వాతావరణం ఇప్పటికి అయ్యేది జాగా నేను ఎత్తుకపోతాను కదా.
సర్వే చేయమని ముందరనే చూద్దాం సార్. లాయర్ వస్తాడు మేము మేము వస్తున్నాం మా భద్ర నేను మాట్లాడు ఇన్ని బాధపడదు. డ్యామేజ్ ఎంత అయిందో చేస్తాను రాత్రి తిని ఇవన్నీ కూరేసి అంటే ఏంటి అది ఇంకా సీసీ కెమెరాలు సార్, సీసీ కెమెరాలు కూడా లోకల్ వాళ్ళు లేడు సార్. లోకల్ వాళ్ళు ఇక్కడ నుంచి వచ్చి మేము చెప్పినాం.